టాలీవుడ్ సింగర్ హారిక నారాయణ్ ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేకపోవచ్చు. ఇప్పటికే వరుస స్టేజ్ షోలు, పలు సినిమాల్లో పాటలు పాడుతూ కెరియర్లో దూసుకెళ్తున్న హారిక త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతుందట. టాలీవుడ్ సింగర్ హారిక నారాయణ్ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన స్నేహితుడు పృథ్వీనాథ్ వెంపటితో కలిసి 7 అడుగులు వేయనున్నట్లు ఇటీవల నిశ్చితార్థం జరిగినట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె తెలిపారు. వారిద్దరి మధ్య 7 ఏళ్లుగా ఉన్న స్నేహం ప్రేమగా మారిందని ఇన్స్టా పోస్ట్ ద్వారా తెలిపింది. 7 ఏళ్లుగా ఉన్న అద్భుతమైన స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్నాం. ఈ అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి మా మధ్య ఉన్న అనుబంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాం. కొత్త అనుబంధాన్ని మరింత కొత్తగా మొదలు పెడదాం అంటూ నిశ్చితార్థం ఫొటోస్ షేర్ చేసింది హారిక నారాయణ్. ఉంగరం మార్చుకుంటున్న ఫోటోను షేర్ చేశారు. అయితే కాబోయే భర్త గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జన్మించిన హారిక ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ కుటుంబానికి దగ్గర బంధువు. ఆమె తండ్రి ఎయిర్ ఫోర్స్లో బాధ్యతలు నిర్వహిస్తూ ఉండటంతో ఉత్తరాదిలో పెరిగారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి జర్మనీ వెళ్లాలని కలలు కన్నారు. అయితే సంగీతం మీదున్న ఆసక్తితో ఆమె గాయనిగా మారారు. తన గాత్రంతో సంగీత ప్రియులను అలరిస్తున్నారు. హారిక కథానాయికగా నటించిన సూర్యకాంతంతో ప్లేబ్యాక్ సింగర్గా మారారు. ఆ తర్వాత నా తప్పు ఏముందబ్బా సాంగ్తో యువతకు కనెక్ట్ అయ్యారు. హస్కీ వాయిస్తో మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. 90 సెకండ్లలో 9 మంది ఇంటర్నేషనల్ సింగర్స్ని అనుకరిస్తూ ఆమె చేసిన ఆల్బమ్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించింది. సర్కారు వారి పాట చిత్రంలో టైటిల్ డ్రాప్ పాడిన వారిలో ఆమె కూడా ఒకరు. దాంతోపాటు రావణాసుర చిత్రంలోని అతెంకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు మహేష్ బాబు అంటే విపరీతమైన అభిమానం. ఆయన్ను దగ్గర నుంచి చూడొచ్చని బ్రహ్మోత్సవంలో నటించినట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమాలోని తలపతి పాటతో ఆమె మరింత ఫేమస్ అయ్యారు. ఇక ఈమె ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ కుటుంబానికి దగ్గర బంధువు కావటం విశేషం. ఇక తన అభిమాన హీరో సినిమా అయిన సర్కారు వారి పాటలో హారిక టైటిల్ ట్రాక్ పాడి దుమ్ము రేపిన విషయం తెలిసిందే.